హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హన్నా స్పోకెన్ ఇంగ్లీష్. ఈరోజు వీడియోలో ప్రతిరోజు పిల్లలు మాట్లాడే తెలుగు మాటలు అంటే హోంవర్క్ ఇచ్చారు, హోంవర్క్ కష్టంగా ఉంది, నాకు హోంవర్క్ చేయడానికి హెల్ప్ చేస్తావా, ఇలా రకరకాల మాటలు మాట్లాడుతూ ఉంటారు కదా. సో అటువంటి మాటలు తెలుగు టు ఇంగ్లీష్ ఈజీగా మాట్లాడడం నేర్చుకుందాం. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. ముందుగా ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని అడిగిన క్వశ్చన్స్కి సమాధానాలు చూద్దాం. నెంబర్ 1, ఆమె వల్ల ఏం కాదు. నథింగ్ కెన్ బి ఆఫ్ హర్. నథింగ్ కెన్ బి ఆఫ్ హర్. నెంబర్ 2, వాళ్ళు కొద్దిసేపటి క్రితం వెళ్ళిపోయారు. దే వెంట్ ఎ వైల్ అగో లేదా దే లెఫ్ట్ ఎ వైల్ అగో. సో ఈరోజు వీడియోలో మీకు ఉండబోయే క్వశ్చన్స్. నెంబర్ 1, ఈరోజు స్కూల్లో ఏం నేర్చుకున్నావు. నెంబర్ 2, స్కూల్కి ఆలస్యంగా రాకు. సో ఈ తెలుగు సెంటెన్సెస్ ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నౌ లెట్స్ గెట్ ఇంటు ద క్లాస్. సో పిల్లలు ఇంటికి రాగానే చెప్తారు కదా, టీచర్ హోంవర్క్ ఇచ్చారు. టీచర్ గేవ్ మీ హోంవర్క్. నాకు చాలా హోంవర్క్ ఉంది. ఐ హ్యావ్ టూ మచ్ హోంవర్క్. ఈరోజు హోంవర్క్ కష్టంగా ఉంది. మై హోంవర్క్ ఈజ్ హార్డ్ టుడే. మై హోంవర్క్ ఈజ్ హార్డ్ టుడే. లేదా ఈ ప్రశ్న చాలా కష్టంగా ఉంది. దిస్ క్వశ్చన్ ఈజ్ డిఫికల్ట్ ఫర్ మీ. దిస్ క్వశ్చన్ ఈజ్ డిఫికల్ట్ ఫర్ మీ అంటే ఈ ప్రశ్న నాకు చాలా కష్టంగా ఉంది అని. నేను లెక్కల హోంవర్క్ చెయ్యాలి. ఐ హ్యావ్ మ్యాథ్ వర్క్ టు ఫినిష్. నాకు హోంవర్క్ చేయడానికి పెన్సిల్ కావాలి. ఐ నీడ్ ఎ పెన్సిల్ ఫర్ మై హోంవర్క్. నాకు హోంవర్క్ చేయడానికి సహాయం చేస్తావా. సో పిల్లలు హోంవర్క్ చేయడం కష్టం అనిపించినప్పుడు ఇలా అడుగుతూ ఉంటారు కదా. కెన్ యూ హెల్ప్ మీ విత్ మై హోంవర్క్. కెన్ యూ హెల్ప్ మీ విత్ మై హోంవర్క్. నా పుస్తకం స్కూల్లో వదిలేశాను. ఐ లెఫ్ట్ మై బుక్ ఇన్ స్కూల్. నా అంతట నేను చదవగలను. ఐ కెన్ రీడ్ మై సెల్ఫ్. నా హోంవర్క్ చాలా వరకు అయిపోయింది. ఐఎమ్ ఆల్మోస్ట్ డన్ విత్ మై హోంవర్క్. ఐఎమ్ ఆల్మోస్ట్ డన్ విత్ మై హోంవర్క్. ఏ పీరియడ్ జరుగుతుంది. సో సైన్సా మ్యాథ్సా ఇలా ఏ పీరియడ్ జరుగుతుంది అడుగుతుంటారు కదా. విచ్ పీరియడ్ ఈజ్ గోయింగ్ ఆన్. విచ్ పీరియడ్ ఈజ్ గోయింగ్ ఆన్. నేను బాత్రూమ్కి వెళ్ళాలి. ఐ నీడ్ టు గో టు బాత్రూమ్. నేను మా అమ్మకి ఇంటి పనిలో సహాయం చేస్తాను. ఐ హెల్ప్ మై మామ్ విత్ చోర్స్. ఐ హెల్ప్ మై మామ్ విత్ చోర్స్. చోర్స్ అంటే ఇంటి పనులు. నాకు వీడియో గేమ్స్ ఆడడం ఇష్టం. ఐ లైక్ ప్లేయింగ్ వీడియో గేమ్స్. స్కూల్ నుండి వచ్చాక మా చెల్లితో ఆడుకుంటాను. చెల్లో తమ్ముడో అక్కో ఎవరైనా అప్లై చేసుకోండి. ఐ ప్లే విత్ మై సిస్టర్ ఆఫ్టర్ స్కూల్. నాకు ఒక చాక్లెట్ ఇస్తావా లేదా నేను ఒక చాక్లెట్ తీసుకోవచ్చా. కెన్ ఐ హ్యావ్ ఎ చాక్లెట్. నేను వ్రాయడం నేర్చుకుంటున్నాను. మీరు రాయడం చదవడం ఏదో ఒకటి అప్లై చేసుకోండి. ఐఎమ్ లర్నింగ్ టు రైట్. ఐఎమ్ లర్నింగ్ టు రైట్. నాకు డ్రాయింగ్ వేయడం చాలా ఇష్టం. ఐ లవ్ టు డ్రా. నేను నిద్రపోయే ముందు స్నానం చేస్తాను. ఐ టేక్ ఏ బాత్ బిఫోర్ బెడ్. నేను నా పుట్టినరోజు కోసం చాలా ఆతృతగా ఉన్నాను. సో పిల్లలు బర్త్డే అంటే ఎప్పుడెప్పుడు వస్తుందా అనేది చూస్తుంటారు కదా. ఐఎమ్ ఎగ్జైటెడ్ ఫర్ మై బర్త్డే. సో ఇదండి ఈరోజు క్లాసు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మా నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు మీకు చేరుతాయి. మీ వాల్యుబుల్ కమెంట్స్ ఏమైనా సరే కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఫర్ యువర్ సపోర్ట్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.